టాలీవుడ్లో హిట్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం తన వంతు కృషి చేస్తున్నాడు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదృష్టం కలిసి రావడం లేదు. డిఫరెంట్ జానర్స్ లో ట్రై చేసినా ఆశించిన విజయం మాత్రం అందడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విశ్వం సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన మ్యాచో స్టార్ మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. గోపీచంద్ 33 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. మార్చి 10న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ సినిమాని లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 7వ శతాబ్దంలో ఇండియన్ హిస్టరీలో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనల ఆధారంగా గోపీచంద్ 33వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీలో గోపి ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతుంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ తో టాప్ నాచ్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాని తెర మీదకు తీసుకొస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి చిన్న ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. రానా దగ్గుపాటి హీరోగా తెరకెక్కిన గాజీ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సంకల్ప్ రెడ్డి. డెబ్యూతోనే అందరి దృష్టి ఆకర్షించాడు. ఆ తర్వాత అంతరిక్షం సినిమా నిరాశపరిచిన IB-71 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు సంకల్ప్ డైరెక్ట్ చేసిన 3 చిత్రాలకు వేటికవే ప్రత్యేకమైన జానర్స్ లో రూపొందించినవే. ఒకటి వాటర్ బ్యాక్ డ్రాప్, మరొకటి స్కై, ఇంకొకటి స్పేస్ బ్యాక్ డ్రాప్ లో వైవిధ్యమైన కథాంశాలతో తీశాడు. ఇప్పుడు గోపీచంద్ తో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేస్తుండడం గమనార్హం. నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి అధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో నటీనటులు మరియు ఇతర టెక్నికల్ టీం వివరాలు మేకర్స్ తెలియజేస్తారు. మరి ఈ చిత్రమైన గోపిని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.